వెల్కమ్ టు Q&Q ఎగ్జామ్స్. IDBI 2026 గాను సో మనకు రిక్రూట్మెంట్ రావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏపీ తెలంగాణ వారు సో తెలుగు జోన్స్కి తప్ప మిగతా జోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చా? ఓకే, సో అప్లై చేసుకోవాలంటే అక్కడ ఏమైనా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏమైనా అవసరమా? సో అది చూద్దాం. అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ ఏమైనా అవసరమా? ఓకేనా. సో చాలామంది కొన్ని ఎగ్జామ్స్లో పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అన్నారు. బట్ ఈ ఐడిబిఐకి అది ఉందా లేదా, దట్ ఈజ్ కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ అవసరమా కాదా, అది కూడా చూద్దాం. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇచ్చినారు, మరియు వేరియస్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంది, సో అది కూడా చూద్దాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది క్వాలిఫికేషన్ అండ్ శాలరీ చూద్దాం. అదేవిధంగా ఈజ్ దర్ ఎనీ సచ్ బాండ్? ఓకే, సో ఐడిబిఐ జామ్ పోస్ట్ నేమ్ వచ్చేసి జామ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, దీనికి ఏమైనా బాండ్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలా? ఓకే, అదేవిధంగా ప్రొబేషన్ పీరియడ్ ఎంత ఉంది? ఓకే, సో పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఓకే, సో ఎవరైతే వెరీ ఫస్ట్ టైం మీరు Q&Q ఎగ్జామ్ ఛానల్ని విజిట్ చేస్తున్నారు, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుదిరితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ వాల్యుయబుల్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ వేకెన్సీ టేబుల్ చూద్దాం. ఓకే, సో స్టేట్ వైజ్ వేకెన్సీ టేబుల్ కూడా చూద్దాం. ఐడిబిఐ రిక్రూట్మెంట్ సో రావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ సో వేకెన్సీ టేబుల్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, సో ఫర్ అహ్మదాబాద్ జోన్కి వచ్చేసి 70 వేకెన్సీస్ హియర్ అండ్ ఫర్ బెంగళూరు జోన్ 75 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ భోపాల్ జోన్ వచ్చేసి మీకు 55 వేకెన్సీస్ ఉన్నాయి, భువనేశ్వర్ 50 ఉన్నాయి అండ్ చండీగఢ్లో 70 వేకెన్సీస్, చెన్నైలో 70 వేకెన్సీస్, ఢిల్లీలో 130 వేకెన్సీస్, గౌహటిలో 35 అండ్ హైదరాబాద్లో 65 వేకెన్సీస్. ఈ హైదరాబాద్లో 2 వస్తాయి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కంబైండ్ వస్తాయండి. సో ఏపీ మరియు మన తెలుగు స్టేట్స్ వాళ్ళు, ఏపీ అయితే ఏమి తెలంగాణ అయితేనేమి, సో మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్ జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, కుదిరితే వేరే జోన్స్కి ఏమైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అది కూడా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ కొచ్చి 55 అండ్ కోల్కతా 60, లక్నో 85 అండ్ ముంబై 130, నాగ్పూర్ 50 అండ్ పాట్నా 45. సో నెక్స్ట్ పూణే 55. సో ఓవరాల్గా చూసినట్టయితే టోటల్ వేకెన్సీస్ మనకు 1100 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, బంపర్ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 1100 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో ఇందులో తెలుగు స్టేట్స్ వాళ్ళు ఛాన్స్ ఆఫ్ పాసిబిలిటీ జోన్స్ ఏ జోన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు చెన్నై జోన్కి పెట్టుకోవచ్చు. ఓకేలే, ఏదైనా ఒకటే జోన్. ఓకే, యూ కెన్ చూస్ ఎనీ వన్ జోన్. ఓకే, మల్టిపుల్ జోన్స్కి ఎనీ టైం పెట్టుకోలేము, అది కూడా గమనించండి. అండ్ బెంగళూరు కూడా పెట్టుకోవచ్చు, దట్ ఈస్ కాల్ కర్ణాటక. నెక్స్ట్ హైదరాబాద్, యాజ్ యూజువల్గా హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కుదిరితే మీరు కోల్కతా వైపు కూడా వెళ్ళచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, సో బెంగళూరులో మనకు కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ ఇది కొంచెం కష్టమే. ఓకే, బెంగళూరు విడిచిపెట్టారు, బెంగళూరు కుదరదు అండ్ చెన్నై కూడా కుదరదు. తమిళ్ ఉండాలి, ఖచ్చితంగా తమిళ్ ఉండాలి. సో ఇందులో మీకు ఏముండాలంటే, మీకు మీ యొక్క 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్ 10+2, ఓకే, సో ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో కానీ మీరు కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి తీసుకుంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, సో ఈ 3 లాంగ్వేజ్లు వేరే స్టేట్స్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ వెన్ కమింగ్ టు చెన్నైలో తమిళ్ అడిగినారు కాబట్టి సో ఈ జోన్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి కష్టమే. ఓకే, నెక్స్ట్ తెలుగు, హిందీ కొన్ని స్టేట్స్లో ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లైక్ మనం తెలుగు ఈ జోన్ కుదిరితే ఈ హైదరాబాద్ జోన్కి అప్లై చేసుకోవచ్చు, ఢిల్లీలో కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే హిందీ ఉంది కాబట్టి లాంగ్వేజ్. బట్ ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదు, అది కూడా గమనించండి. బట్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్, రీడ్ అండ్ రైట్. సో SRW ఉంటే సరిపోతుంది. యూ కెన్ ఏబుల్ టు స్పీక్, రీడ్, రైట్. సో వీ నో వెల్, ఎస్ఎస్సి 10th క్లాస్లో మనం చదువుకొనే ఉన్నాము. హిందీ కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాబట్టి హిందీ రాయగలుగుతాము, చదవగలుగుతాము. ఓకే, స్పీకింగ్ కూడా వచ్చే ఉంటుంది కాబట్టి ఎస్, యూ కెన్ అప్లై ఫర్ ఢిల్లీ, మీరు అప్లై చేసుకోవచ్చు. సో చండీగఢ్లో కూడా హిందీ కూడా ఉంది, ఎనీ వన్ లాంగ్వేజ్ యూ కెన్ అప్లై. అండ్ భోపాల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కుదిరితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కోల్కతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, హిందీ ఉంది కాబట్టి. అండ్ లక్నో మీరు అప్లై చేసుకోవచ్చు, ముంబై కుదరదు, మరాఠీ అడిగినారు కాబట్టి. పాట్నా మీరు అప్లై చేసుకోవచ్చు, హిందీ కూడా ఉంది. ఓకే, అండ్ నాగ్పూర్లో లేదు. ఓకే, సో ఈ స్టేట్స్లలో కుదిరితే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదర్ దాన్
Telugu states, that is Hyderabad zone. Okay, right. Next, so vacancy table category wise చూద్దాం. సో category wise vacancy table ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఫర్ ఢిల్లీ చూస్తే అన్రిజర్వ్లో 54, ఎస్సీలో 19, ఎస్టీలో 9 అండ్ ఓబీసీలో 35, ఈడబ్ల్యూఎస్ 13, ఓవరాల్గా 130 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అండ్ పీడబ్ల్యూ కేటగిరీ కూడా ఉంది. సో 2-2-1-1 కూడా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ హైదరాబాద్లో అన్రిజర్వ్లో 29, ఎస్సీలో 9, ఎస్టీలో 4 అండ్ ఓబీసీలో 17, ఈడబ్ల్యూఎస్లో 6, టోటల్గా 65 ఉంది. నెక్స్ట్ కోల్కతాలో 25, 9, 4, 16, 6, ఓవరాల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లక్నోలో ఓవరాల్గా 85 ఉన్నాయి. ఓకే, రైట్. సో అండ్ పాట్నాలో కూడా చూద్దాం. సో ఓవరాల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు కుదిరితే వీటికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బెంగళూరులో అండ్ రిమైనింగ్ చెన్నైలో మనకు అక్కడ కన్నడ అండ్ తమిళ్ అడిగినారు. సో అది మన ఎస్ఎస్సిలో ఉండడం కష్టమే. ఓకే, రైట్. సో దానికి మనం కష్టమే అప్లై చేసుకోవడం. ఇక్కడ చూడండి, సో ఏ జోన్కి అదర్ దాన్ తెలుగు స్టేట్స్ ఇంకా వేరే జోన్స్కి మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనేది క్లారిటీగా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్ కెన్ అప్లై ఆఫ్టర్ ఎన్షూరింగ్ దర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద క్రైటీరియా గివెన్ ఫర్ ద రెస్పెక్టివ్ పొజిషన్. సో ఓన్లీ వన్ ఆఫ్ ద ఎబో లిస్టెడ్ జోన్. ఓకే, ఏదైనా ఒక జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్, సో ఏదైనా ఒక జోన్కి అప్లై చేసుకోవచ్చు. సచ్ క్యాండిడేట్ షుడ్ బీ ప్రాఫిషియంట్ రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, సో రీడింగ్ ఇచ్చినారు, రైటింగ్ ఇచ్చినారు, అండర్స్టాండింగ్ ఇచ్చినారు. ఇన్ ఎనీ లాంగ్వేజెస్ ఇండికేటెడ్ అగేన్స్ట్ ద రెస్పెక్టివ్ జోన్. ఓకే, ఎనీ లాంగ్వేజెస్. సో ఓన్లీ తెలుగు వాళ్ళే ఈ జోన్కి అప్లై చేసుకోవాలి, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ డొమిసైల్ అనేది ఏం లేదు అక్కడ. సో ఎనీ లాంగ్వేజ్, సచ్ క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫెషనల్ రీడింగ్, రైటింగ్. సో రీడింగ్ అండ్ రైటింగ్, సో అండర్స్టాండింగ్ ఆర్ స్పీకింగ్ బోత్ మీన్స్ అండర్స్టాండింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజెస్ ఇండికేటెడ్ అగేన్స్ట్ ద రెస్పెక్టివ్ జోన్. ఓకే, సచ్ అప్లికెంట్స్ need to furnish a valid self-domain certificate pertaining to the state of applied zone. Okay, pertaining to state of applied zone. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఆ డొమిసైల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే లైక్ ఆర్ యూ కెన్ ఫర్నిష్ ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ substantiating having the knowledge of indicated language of the chosen zone or state. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, సో మీరు అదర్ దాన్ తెలుగు స్టేట్స్, మన లోకల్ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే యూ కెన్ ప్రొడ్యూస్ యువర్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్. అందులో మీకు లాంగ్వేజెస్ ఉంటాయి కదా. ఎస్ఎస్సీలో అయితే 3 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది. ఓకే, సో ఈ హిందీ బేస్ చేసుకొని మీకు హిందీలో ఏ స్టేట్లో హిందీ అడుగుతున్నారో అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు లాంగ్వేజ్ లైక్ మిగతా రిమైనింగ్ ఎస్బీఐ ఎగ్జామ్స్ లాగా లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అంటే అది మాత్రం ఇక్కడ పేర్కొనలేదు. ఓకే, బట్ ఇక్కడ మీరు ఏంటంటే సో 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇండికేటెడ్ లాంగ్వేజ్ ఆఫ్ ద చోసన్ ఆర్ జోన్ ఆర్ స్టేట్ ఇది మీరు చూపించాలి అంతే. సో ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ రిక్వైర్డ్ ఆర్ ఎనీ అదర్ మ్యాండేటరీ మినిమం క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ షెల్ బి అంతే. సో మీకు ఓటీ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ, దెన్ ఫాలోడ్ బై డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం సో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది సో ఇంతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఫర్ దిస్ రిక్రూట్మెంట్ మీకు ఏంటిదంటే సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60%. ఓకే, ఫర్ ఆల్ ద జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ. ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 55% అనేది ఓవరాల్గా అగ్రిగేట్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, అండ్ మినిమం ఏజ్ 20 years, నాట్ 18 years. మినిమం ఏజ్ 20 years మాత్రమే, మినిమం 20. దోస్ ఆర్ హ్యావింగ్ 20 అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25. And relaxation also is applicable. For SC ST candidates there is a 5 years of relaxation given. Then 30 years unte మీరు అప్లై చేసుకోవచ్చు. For OBC candidates and remaining candidates 3 years, that is 28 years you can apply. For OBC and EWS 3 years is given, you can apply. Okay, right. So okay, next, so this is important dates for the recruitment మీరు గమనించవచ్చు. So cut off date for eligibility criteria March 1, 2026 up to March 1, 2026 వరకు you have attained the minimum age 20 years. Okay, so up to March 20 years లేదా నేను మార్చ్ ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్లో నాకు 20 years వస్తాయంటే మీకు ఎలిజిబిలిటీ లేదు.
ఓకే. సో ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి March 1st 2026 వరకు మీకు 20 years పడి ఉండాలి. ఓకే, 20 years 1 day అయినా పర్లేదు, 20 years 2 days అయినా పర్లేదు. నెక్స్ట్, ఓకే, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 8th. దెర్ ఇస్ నో సచ్ టైమ్. సో అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ March 8th and ends on 19th of the March. ఓకే ఓకే, సో మనకు చాలా తక్కువ టైమే ఇచ్చినారు. ఓకే, ఎక్కువ సమయం కూడా లేదు. ఓకే, అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి April 12th. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంది అయ్యా అంటే April 12th మనకు ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. సో అప్ టు దెర్ ఈజ్ మీకు ఓన్లీ 35 days టైం ఉంది, అంతే అప్రాక్స్. ఓకే, సో ఎమెల్మెంట్స్ అండ్ శాలరీ, దెర్ ఇస్ ఎ శాలరీ ఆఫ్ యూ కెన్ హ్యావ్ శాలరీ రేంజింగ్ ఫ్రమ్ 6.14 lakh to 6.14 lakh to 6.50 lakh, 6.5 lakh, 6.5 lakhs you can say. Okay, so 6.5 lakhs. ఓకే, 6.14 lakh to 6.50 lakhs మీకు శాలరీ అనేది ఉంది. అండ్ దెర్ ఈస్ ఎ యాన్యువల్ ఇంక్రిమెంట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అది కూడా ఉంది. ఓకే, యాన్యువల్ ఇంక్రిమెంట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అది కూడా ఉంది. అండ్ ఇంకొకటి, సో అంతే. నెక్స్ట్, సో కెరీర్ ప్రాస్పెక్ట్ చూద్దాం. సో ఫస్ట్ మీరు గ్రేడ్ ఓ జామ్గా మీరు రిక్రూట్ అవుతారు, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండర్ గ్రేడ్ ఓ. దెన్ ఆఫ్టర్ మీ దాని తర్వాత ప్రొబేషన్, ఆఫ్టర్ ప్రొబేషన్ నెక్స్ట్ మీకు ప్రమోషన్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ క్యాడర్ దట్ ఈస్ గ్రేడ్ ఏ లెవెల్. ఓకే, ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years సర్వీస్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేబుల్ ఫార్మాట్. ఓకే, సో ఫస్ట్ మీరు గ్రేడ్ ఓ నుంచి గ్రేడ్ ఏక తర్వాత డివిజనల్ మేనేజర్ తర్వాత DGM వరకు కూడా వెళ్ళిపోతారు. అది మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది. ఓకే, అండ్ సో టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్. ఓకే, టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, దెర్ ఇస్ నో సచ్ బాండ్ ఈస్ దేర్. బాండ్ ఏమైనా ఉందా అంటే బాండ్ లేదు. ఓకే, సో నో సచ్ బాండ్ దెర్ ఇస్ నో సచ్ బాండ్. ఓకే, దెర్ ఈస్ నో సచ్ బాండ్ అయితే లేదండి. అండ్ 1 year ప్రొబేషన్ ఉంది, బట్ 1 year ప్రొబేషన్ ఇస్ దేర్. ఓకే, సో 1 year ప్రొబేషన్ పీరియడ్ ఇస్ దేర్. నేను హైలైట్ చేశాను చూడండి. సో ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ప్రొబేషన్ ఇస్ దేర్. దెర్ ఇస్ ఎ 1 year ప్రొబేషన్ ఇస్ దేర్, అంతే. సో వెన్ కమింగ్ టు సెలెక్షన్ ప్రాసెస్ వెరీ సింపుల్. సో మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. సో మీకు రీజనింగ్ అండ్ డిఐ నుంచి 60 questions అండ్ 60 marks మీకు రావడం జరుగుతుంది. అండ్ దెర్ ఇస్ అ టైమ్ లిమిట్ ఇస్ దేర్. టైమ్ అలాటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ 40 minutes టైమ్ డ్యూరేషన్ ఇస్ దేర్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks 20 minutes గివెన్. అండ్ ఫర్ క్వాంట్ 40 questions 40 marks and 35 minutes time is given. And general syllabus, that is general knowledge related to economy, banking, awareness and computer literacy and IT literacy. So 60 questions 60 marks and 25. So ee overall ga meeku 200 questions vastayi, 200 marks and 2 hours of time is given. And the language of the test will be in bilingual. About test, except the test of language English will be available bilingual, that is English and Hindi. And so regional language గురించి ఇక్కడ ఏం పేర్కొనలేదు. ఓకే, సో అండ్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందంటే లేదండి. సో కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ. సో ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మోడ్లో ఉంటుంది అని చెప్పినారు. అండ్ రిమైనింగ్ అదర్ లాంగ్వేజ్లో చెప్పలేదు. ఓకే, రైట్. సో అవుట్ ఆఫ్ దిస్ 200 questions, out of this 4 subtopics, okay, so ఈ 4 subjects గురించి చూస్తే, సో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ అండ్ పక్కా సెలెక్షన్ రావాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ రీజనింగ్. ఓకే, సో రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. దెన్ ఫాలోడ్ బై ఈ జిఎస్. ఓకే, సో బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమిక్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ లిటరసీ. దీనిలోంచి మీకు ఇక్కడ 60 అండ్ ఇక్కడ 60, సో 120 స్కోరింగ్ అనేది దగ్గర చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొంచెం అండ్ క్వాంట్లో కొంచెం. సో ఓవరాల్గా ఫస్ట్ అయితే హైయెస్ట్ ప్రిఫరెన్స్ రీజనింగ్కి ఇవ్వండి. అండ్ ఈ జిఎస్ రిలేటెడ్ అంశాలకి మీరు ఇస్తే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. ఈచ్ క్వశ్చన్ ఈస్ హ్యావింగ్ 1 mark. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ 1/4 ఆర్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఈస్ దేర్. ఓకే, సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, సో సెలెక్షన్ ప్రాసెస్ ఇందాక చెప్పినాను కదా. సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దట్ ఈస్ CBT ఎగ్జామ్. And then after PI is there, that is personal interview which is having 100 marks. So OT test వచ్చేసి మనకు 200 questions ఉంటే, అండ్ PI అండర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇది మీకు 100 marks ఉంటుంది. బట్ ఈ PI అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ నేచర్. యూ హ్యావ్ టు స్కోర్ మినిమమ్ మార్క్స్. ఓకే, దెర్ ఇస్ నో సచ్ నెగిటివ్ క్రైటీరియా ఇస్ దేర్. ఓకే,
So which is based on the number of vacancies applicants against the each of the applied zone, cutoff will be decided separately as per the respective zones. Okay, so personal interview shall be of 100 marks. ఇక్కడ చూడండి చెప్తున్నాను కదా 100 మార్కులకు ఉంటుంది. సో క్యాండిడేట్స్ నీడ్ టు స్కోర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, సో ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 50% యూ హ్యావ్ టు స్కోర్, దట్ ఈస్ 100కు 50 మార్క్స్ రావాలి పిఐలో పర్సనల్ ఇంటర్వ్యూలో. ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూ కేటగిరీస్ 45 అంటే 45 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. ఓకే, సో పిఐలో ఈ క్వాలిఫై కాకపోతే ఎంత ఓటీలో ఎంత స్కోర్ చేసినా నో యూస్. ఓకే, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్కోర్ ఫైనల్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్, ద ఫైనల్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్, ద ఫైనల్ సెలెక్షన్ వుడ్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా ఆఫ్ ద ఫైనల్ స్కోర్ 3/4 ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ ప్లస్ 1/4 ఆఫ్ ద పిఐ. ఓకే, సో ఫైనల్ సెలెక్షన్ అనేది 3/4 ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్. ఓకే, దట్ ఈజ్ 75% అని చెప్పాలి. 75% ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ అండ్ 25% ఆఫ్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఫైనల్ మెరిట్ ఎలా తీస్తానంటే, సో ఫైనల్ మెరిట్ వచ్చేసి దట్ ఈజ్ 75% ఓటీ ప్లస్ 25% పిఐ. దిస్ ఈజ్ ఫైనల్ స్కోర్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇలా డ్రా చేస్తారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ అండ్ రిలాక్సేషన్ చెప్పినాను కదా, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ and 3 years for OBC non-creamy layer and 10 years for PW candidates. Okay, and ex-servicemen 5 years and persons affected 1984 years 5 years. Okay, right, that is important. Next, how to apply. Okay, so from March 8th onwards, that is today onwards, you can apply till March 19. Okay, so before applying, candidates meeku personal email ID you have to maintain till your examination and working an active mobile number you have to maintain. Okay, and you can scan photograph and thumbnail. So there is a live photograph మీరు అప్లోడ్ చేయాలి. ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలంటే డ్యూరింగ్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఒక స్కానర్ వస్తుంది, ఆ స్కాన్ మీ మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే డైరెక్ట్గా వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది, అలా కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో థంబ్ ఇంప్రెషన్ యూ హ్యావ్ టు మెన్షన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇదే డిక్లరేషన్ మీరు యాజ్ తీసిగా ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైట్లో మీరు కాపీ చేసి అందులో అప్లోడ్ చేయాలి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ లేదా ఫోటో ఫార్మాట్. సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ డిక్లరేషన్ షుడ్ బి ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ షుడ్ నాట్ బి ఇన్ ఏ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఇఫ్ యూ డూ సచ్ you will be rejected. Next, application process. So candidate apply for one of the notified positions, that is only one application should be submitted by the candidate for any of the advertised position. Okay, so in case of multiple application, the last will be taken. Okay, next, so candidate how to apply. So you can visit HDB www.idbi bank, so recruitment career icon. So ఇలా మీకు కనబడుతుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దెన్ ఆఫ్టర్ ద న్యూ రిజిస్ట్రేషన్ సో డైరెక్ట్గా మీరు ఫామ్ ఫిల్లింగ్ వెళ్ళిపోవచ్చు. వాట్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఫీ? సో 250 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, సో ఓన్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఫర్ అదర్ క్యాండిడేట్స్, ఓకే, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్, సో 1050 యూ హ్యావ్ టు పే. ఓకే, నెక్స్ట్, సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి. సో 10th class సర్టిఫికేట్స్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దట్ ఈస్ valid self domain certificate to the state of the applied zone or SSC 12th mark sheet substantiating having the knowledge of the language of any of the state in the applied zone. Okay, అది. సో మీరు ఖచ్చితంగా ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళకి అప్లై చేసుకోవాలని లేదు. ఒకవేళ కుదిరితే మీరు ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అది మీరు అప్లై చేసుకోవాలి. ఢిల్లీ ఈజ్ దేర్ ఈజ్ 130 ఐ థింక్ 130 వేకెన్సీ ఉన్నట్టున్నాయి. సో ఢిల్లీలో మీకు హిందీ అడిగినారు కాబట్టి మీ 10th క్లాస్లో హిందీ కూడా మీరు లాంగ్వేజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ అడిగినారు. సో ఐ రిపీట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్, దట్ ఈస్ 2025లో ఉన్నా పర్లేదు, సో 2026లో ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనకు March 8th నుంచి సో 19th వరకే కాబట్టి, సో ఈ స్పాన్లో త్వరగా సర్టిఫికేట్స్ రావు కాబట్టి 2025లో తీసుకున్న సర్టిఫికేట్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు.
ఇది అవసరం లేదు. ఓకే, సో ఫోటో ఐడెంటిటీ, పాన్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మీరు అప్లై చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సో లేటెస్ట్ పెట్టేసేయండి సరిపోతుంది. ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా చూపిస్తాను, కొంచెం హైలైట్ చేసినాను ఆల్రెడీ. జస్ట్ 1 minute. ఓకే, చూడండి. సో ఫోటోగ్రాఫ్ అనేది మీకు 4.5 centimeters అండ్ 3.5 centimeters సైజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ అండ్ ఫర్ ద సిగ్నేచర్. సో ఓకే, సో photograph must be recent passport, that is color picture, and make sure that picture is color and taken against the light colored, preferably white background అయితే ఉండాలి మీ ఫోటోలో. సో మీ యొక్క పాస్ ఫోటో ఇలా ఉంటుంది కదా, సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు మెయింటైన్ సో వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి ఫోటోగ్రాఫ్కి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో డైమెన్షన్ ఇంత ఉంది అండ్ సైజ్ షుడ్ బి 20 to 50 kb. సో ఇన్ బిట్వీన్ 20 to 50 kb size you have to maintain for your latest photograph. Okay, next, photograph of the camera will be required to capture and upload their live photograph either by using webcam or by using your personal mobile phone. Okay, so on selecting capture photo option, candidate's webcam will be activated instantly and click their picture, so will get auto uploaded in the application form. సో మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీని మీనింగ్. సో లైవ్ క్యాప్చర్ ఫోటో చేసుకోవచ్చు. ఓకే, సో సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాండిడేట్ హ్యావ్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్ ఓన్లీ. ఓకే, సో అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో బ్లాక్ సిగ్నేచర్ మాత్రమే అడుగుతున్నారు. సో బ్లాక్ ఇంక్ పెన్ సిగ్నేచర్ యూ హ్యావ్ టు మెన్షన్. ఓకే, డైమెన్షన్ 10 to 20 kb ఉండాలి ఇది సిగ్నేచర్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తోని సిగ్నేచర్ చేయండి. ఓకే, అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా సో బ్లాక్ ఇంక్. సో క్యాండిడేట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. ఓకే, నెక్స్ట్ has to put his left thumb impression on white paper with black or blue. Okay, so ఫాలో అవ్వండి. సిగ్నేచర్ కూడా బ్లాకే కొట్టండి అండ్ థంబ్ కూడా బ్లాకే కొట్టండి. థంబ్ బ్లాక్ ఆర్ బ్లూ ఎనీ యూ కెన్ యూస్. ఓకే, సో సిగ్నేచర్ మస్ట్ బి బ్లాక్ పెన్ ఓన్లీ. ఓకే, రైట్. సో డైమెన్షన్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ హ్యాండ్ అండ్ డిక్లరేషన్ ఇది ఎలా? సో హ్యాండ్ అండ్ డిక్లరేషన్ కూడా మీకు బ్లాక్ ఇంక్ పెన్ అన్నారు. సో ఇంగ్లీష్ క్లియర్లీ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. ఓకే, సో బ్లాక్ ఇంక్లోనే డైమెన్షన్ వచ్చేసి 100 kb ఉన్నది. అండ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి అప్లోడ్ చేయాలంటే సో ఇక్కడ మీరు నీట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఇది అవసరం లేదు. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ IDBI సో జామ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో మంచి వేకెన్సీస్, కాంపిటీషన్ కూడా హెవీగా ఉండదు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. బట్ సో ఇందులో మీరు సర్వే కావాలంటే సో కొంచెం ఇందులో పర్ఫార్మెన్స్ కూడా విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మంచి కెరీర్ కూడా ఉంటుంది. సో కెరీర్ విషయంలో కూడా మంచిగానే ఉంటుంది. సో IDBI. ఓకే, సో దిస్ ఇస్ వేకెన్సీ టేబుల్ చూసుకోవచ్చు. మీకు కుదిరితే తెలుగు వాళ్ళని తెలుగులోనే అప్లై చేసుకోండి. కుదిరితే వేరే దాంట్లో అప్లై చేయాలంటే మీ 10th క్లాస్లో ఏమైనా లాంగ్వేజ్ మీరు సబ్జెక్ట్గా మీకు ఉంటే మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and please do share to your friends. Thank you very much. Have a nice day.